వస్తున్న వార్తల ప్రకారం కొన్ని చోట 2-3 రెట్లు కూడా లైసెన్స్ ఫీ పెరిగిపోయింది కాబట్టి బహుశా 12,000 కోట్లు 17-18,000 కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయమే రావచ్చు. ప్రభుత్వానికి 18,000 కోట్ల ఆదాయం వస్తుందంటే మరి మద్యం కొనడానికి, మ్యానుఫ్యాక్చరింగ్కి కొనడానికి డబ్బులు అవుతాయి. దాని మీద ట్రాన్స్పోర్టు, సిబ్బంది, డబ్బులు పెట్టుబడి పెట్టడం, దాని మీద వడ్డీ, లాభాలు, రిస్కులు, అది కాకుండా గుడంబ, కాపుసారా, ఇది ప్రభుత్వంతో సంబంధం లేకుండా, పన్నులతో సంబంధం లేకుండా వేరే కూడా సాగుతున్నది, కల్తీ కల్లి కానీ గుడంబ కానీ, ఇవన్నీ లెక్కేస్తే బహుశా తేలిగ్గా మనం ఒక 40,000 కోట్ల రూపాయలు అందాజుగా చెప్తున్నాను, కరెక్ట్గా ఎవరికి స్పష్టంగా తెలీదు, ఒక 40,000 కోట్ల రూపాయలన్నా మద్యం వ్యాపారం సాగుతుంది. 18,000 కోట్ల పన్నులుగా పోతుంటే మిగతా 22,000 కోట్లన్నా కూడా సాగుతుంది కదా. దీనిలో కనీసం డబ్బు రూపంలో చూసినట్టయితే, వాల్యూమ్స్ చూసినట్టయితే బహుశా 3 వంతులు బేదలు తాగుతున్నారు. డబ్బు రూపంలో బహుశా అంత కాకపోవచ్చు, ఎందుకంటే ఖరీదైన మద్యాలు డబ్బు నోళ్ళు తాగుతారు, కొంచెం ఖరీదు తక్కువనే బేదలు తాగుతారు. కాబట్టి డబ్బు రూపంలో బహుశా 3వ వంతు కనీసం అంటే ఒక 15,000 కోట్ల రూపాయల దాకా, 18,000 కోట్లు, 15,000 కోట్ల రూపాయల దాకా బేదలు తాగుతున్నారు. మీరు అన్ని రకాలైనటువంటి రాయితీలు ఉచితంగా ఇస్తాం, మేమంతా బేదల జన ఉద్ధరణం కోసమే ఉన్నాం, సంక్షేమం కోసం బతుకులన్నీ ఉన్నాయి, మా బిడ్డల జీవితాలు నాశనం చేసి మీకోసం బతుకుతున్నామని చెప్పిన అబద్ధాలు చెప్తున్నారు, కళ్ళబెల్లి కబుర్లు చెప్తున్నారు అన్ని పార్టీల వాళ్ళు. ఈ రూపంగా నిజంగా ఈ పథకాలన్నీ ప్రజలకి ఏ అవినీతి లేకుండా అందుతున్నాయి అనుకున్నా కూడా ఆ రూపంలో ప్రజలకు వచ్చేటువంటి సంక్షేమ పథకాల డబ్బు కంటే మద్యం వల్ల బేదలు తాగి ఖర్చు పెట్టే డబ్బు ఎక్కువ ఉన్నది. ఇది రూపాయికి రూపాయి పోవటమే కాదు, మద్యం తాగితే అశోక్ చాలా స్పష్టంగా చెప్పారు. పిల్లలను కొట్టడం, పిల్లలు అనాథలు కావటం, చదువు సంఖ్య లేకుండా ఉండటం, ఒక సామాజిక వాతావరణం అంతా కలుషితమైపోవటం, ఆరోగ్యం కుళ్ళిపోవటం, వాళ్ళంతా లివర్ దీంతో చనిపోవటం తొందరగా చిన్న వయసులోనే, లేకపోతే రోడ్ల మీద గందరగోళం చెలరేగటం, అభద్రతా భావం రావటం, అన్ని రకాలుగా కూడా సమాజాన్ని కొల్లబడుస్తున్నాం. ఇది తెలిసి కూడా ఇవాళ 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వానికి 18,000 కోట్ల రూపాయలు ఎంతో డబ్బులు అదనంగా వస్తే మేమేదో ఒళ్ళబడుస్తాం, లేకపోతే ఈ మాత్రం కూడా చేయలేం. అది ప్రజలు చేయాలని కాదు, కాంట్రాక్టుల్లో కమిషన్లు మింగాలని చెప్పంటే ఈ డబ్బులు కావాలి. ప్రభుత్వం మరి అదే పనిగా లంచాలు మింగాలని చెప్పంటే ఈ డబ్బులు కావాలి. ఈ డబ్బులు లేకపోతే వీళ్ళు అసెంబ్లీకో పార్లమెంటుకో 20 కోట్లు 15 కోట్లు అట్ట ఖర్చు పెడుతున్నారండి, ఉన్న డబ్బులు దోచుకుందామని చెప్పానే కదా. రెండోది, ఎన్నికల్లో మీరు ప్రజల్ని మత్తులో ముంచకపోయినట్టయితే, ప్రజల ఆలోచనను పూర్తిగా నశింపజేయకపోయినట్టయితే మీరు ఎన్నికల్లో నెగ్గలేరు. ప్రజల ఆలోచన మొదలెట్టినట్టయితే అసలు ఈ దుర్మార్గాన్ని ఎదుర్కొస్తారని భయం, కులం మతం మర్చిపోయేసి. కాబట్టి మత్తులో ముంచేస్తే రాజకీయ పార్టీ మీటింగ్ పెడితే తాగబోయించేసేయండి, ఎన్నికలు వస్తే తాగబోయించేయండి, ఇంకేమైనా జరిగితే తాగబోయించేయండి. రేపు ఎలక్షన్ రాబోతున్నాయా కాబట్టి ఇంకెక్కువ పాడండి చెప్పిన ఆ పరిస్థితి మనం తీసుకొచ్చాం. మూడోది, రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు వేల కోట్ల రూపాయలు తినిపారేస్తున్నారు, దోచుకుంటున్నారు రకరకాల పద్ధతుల్లో. అవినీతి ద్వారా వచ్చిన డబ్బుని పెట్టుబడి పెట్టాలని చెప్పంటే ఇప్పుడు గొప్ప ఇన్నోవేషన్ లేదు వీళ్లలో, గొప్పగా సంపద సృష్టించే శక్తి లేదు, ఈ సమాజానికి మంచి చేసే శక్తి లేదు. డబ్బు ఏ రూపంలో వచ్చినా కూడా దాన్ని మంచిలో పెట్టచ్చు, కానీ తేలిగ్గా మళ్ళీ డబ్బు చేసుకోవాలని చెప్పంటే సారా వ్యాపారం చాలా తేలిక. కాబట్టి రాజకీయంలో ఉన్న వాళ్లే, పత్రికల్లో చాలా స్పష్టంగా వస్తుంది, ప్రధాన రాజకీయ పట్టణ పడే వాళ్ళు ఉన్న వాళ్లే చాలా షాపులు వాళ్లే వేలం పడుకుని అక్కడే సిండికేట్లుగా మారుతున్నారు. అక్కడ మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ తరలాగా అంత బంధువులు. బట్ జేపీ గారు, ఎందుకని ఇలా అంటే ఎవరు ఇందాక ఒక కాలర్ అన్నట్లు అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే కేవలం అంటే ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక ప్రధాన ఆదాయ వనరుగా చూడడం, దాన్ని సంక్షేమ పథకాలు వీటి అమలు కోసం దాన్ని ఖర్చు పెట్టడం ఒక భాగం మాత్రమే. కానీ జనాన్ని మత్తులో ముంచిన ఉద్యమంగా చేపట్టారు. రెండోది, వ్యక్తిగతంగా వీళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బు వ్యాపార రూపంలో వెళ్లాలని చెప్పి ఇది ఒక కీలకమైన మార్గంగా ఉంది. ఈ మూర్తిని కలిపి చూడాలి మనం. అంచేత ఈ కుళ్ళు రాజకీయం ఉన్నప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ మనం ఊరికి అనుకుంటున్నాం అంతే, ఏం తేడా లేదు. ఈ లేబర్స్ అంతే, ట్రైబల్ వార్ లాగా దీన్ని ఆక్రమించుకోవడానికి వీడా వాడా అని చెప్పిన మనం ఏదో 2020 మ్యాచ్ లాగా ఫుట్బాల్ టీముల్లాగా ఎవరికి కావాలి ట్రాఫీ, ఎవరి దేశాన్ని దోచుకోవడానికి అవకాశాన్ని పొందాలని చెప్పిన తప్ప అభిప్రాయాల మధ్య భావాల మధ్య సంఘర్షణ ఏమన్నా ఉందా? బట్ టీడీపీ ఇప్పుడు అంటే ఒక కమిటీ వేసి అంటే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై మనం పోరాడాలని చెప్పి మద్య నియంత్రణకి గట్టిగా పోరాడాలని చెప్పి కూడా డిసైడ్ చేసింది. ఎంతవరకు ఇందులో ఇప్పుడు వాళ్ళ నిజంగా సంకల్పం ఉన్నా లేకపోయినా వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నా కూడా మంచి చేస్తామంటే మనం అంతా హర్షించాలి. ఉదాహరణకి అవినీతి నిరోధక బిల్లు కలిసి వస్తాము అని చెప్పి ఈ మధ్యన టీడీపీ వారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా నేను అమెరికాలో ఉండగా చూశాను. నేను ఎమ్మెల్యే ఎంపీల ఆస్తులు జప్తు చేయడం కోసం ఇతర చేపట్టుకుంటామని చెప్పని చాలా సంతోషం. ఇప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి, గతంలో మీరు అనలేదు కాబట్టి మీరంటే మేము ఒప్పుకోమని చెప్పంటే చాలా మూర్ఖత్వం అవుతుంది. దేశానికి మంచి ఏ రకంగా చేస్తామని ఏ కారణాలుగా వచ్చినా కూడా మనం కలిసి పోరాడాలి తప్ప ఏదో రకంగా వంకలు వెతికి మంచి జరగకుండా ఆపటం అది విజ్ఞాన లక్షణం కాదు. అయితే చిత్తశుద్ధితో చేస్తున్నారా లేదా అది ప్రజలు చూస్తారు. చిత్తశుద్ధి నిజంగా చేశారనుకోండి సంతోషిద్దాం, చేయలేదనుకోండి కనీసం వాళ్ళ గొంతు దీనికోసం కలిపితే ప్రజల్లోకి విషయమన్నా పెడుతుంది.
ఇదో కీలకమైన అంశం ఉంది, దీనికి పరిష్కారం మనం చూడకపోతే సమాజం నాశనం అవుతుందని చెప్పిన మాట గట్టిగా జనంలో వెళ్ళింది అనుకోండి, సమాజానికి మంచిదే కదా. ఆ రకంగా చూద్దాం. అంచేత టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది మంచి మనసు ఉన్న వాళ్ళు, నిజాయితీ పరులు ఉన్నారు. మనం అందరినీ ఘాటుని కట్టకూడదు, ఏ పార్టీనైనా కూడాను. కాబట్టి ఈ పార్టీలు చేయవలసిన పని చేయకుండా ప్రజల్ని మోసం చేయడంలో ఆరితేరుతున్నాయన్న బాధ తప్ప, ఈ పార్టీలో వాళ్ళంతా కూడా దుర్మార్గం చెప్పిన మాట తప్పు, ఈ పార్టీలో మంచి అసలు జరగదని చెప్పినటువంటి నిరాశ కూడా తప్పే. ఓకే అండి. ఏలూరు నుంచి శంకర్ ఫోన్ లైన్ ఉన్నారు. శంకర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఓకే శంకర్ చెప్పండి. నమస్కారం అండి జ్యోతి గారు. నమస్తే చెప్పండి. సార్, మీ పార్టీ లోక్సత్తా పార్టీ ఏర్పడక ముందు లోక్సత్తా జనాలు చైతన్యపరచడంలో, ఓటర్లను చైతన్యపరచడంలో చాలా స్పీడ్ లో ఉండేది. ఇప్పుడు ఆ యాక్టివిటీస్ తగ్గినాయండి ఆల్మోస్ట్. అసలు లోక్సత్తా యాక్టివిటీస్ ఏమీ లేవు ప్రజెంట్. ఏంటి దీని కారణం? యాక్టివిటీలు తగ్గల, కాకపోతే ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలు పెట్టేటువంటి డబ్బు, అధికారం వస్తుందని చెప్పిన ఆశ చూపెట్టేసి వాళ్ళు ఆకర్షించేటువంటి తీరు, దాంతో నిజాయితీ పోటీ పడాలంటే సమయం పడుతుంది. ఎందుకంటే సమాజంలో 10 మంది కలిసి వచ్చి మేము దీనిలో పాలు పంచుకుంటామని చెప్పిన ధైర్యంగా నిలబడ్డప్పుడే, నాయకత్వం వచ్చినప్పుడే ఇలాంటి ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళగలుగుతాయి. ఇప్పుడు ఆ తీసుకెళ్లే క్రమంలో మనం అంతా ఉన్నాం కాబట్టి ఇది వాళ్ళతో పోలిస్తే పేలవంగా ఉంటుంది. కానీ లోక్సత్తా ఉద్యమంతో పోలిస్తే లోక్సత్తా పార్టీ కనీసం 10 రెట్లు బలంగా ఉంది. అంచేత మీరు సమాజానికి అతీతంగా పార్టీ ఉంటుంది అనుకోబోకండి. సమాజం నుంచే వచ్చే బలమైన నాయకత్వం నుంచే పార్టీ ద్వారా దేశాన్ని మార్చగలం తప్ప, ఏదో పార్టీ వచ్చింది కాబట్టి పార్టీలో వాళ్ళ హీరోయిజం వల్ల దేశం మారదు. దానికి వేదికగా ఈ పార్టీ వచ్చింది. ఈ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నది. భావజాలంలో వాస్తవాన్ని జనం గమనిస్తున్నారు, మిగతా దానిలో ఉన్న కొళ్ళు కూడా గమనిస్తున్నారు. కాలక్రమేణా మనం మార్పును తీసుకోవడానికి నేను సాధనంగా చేయాలి. మీలాంటి వాళ్ళు కలిసి రావాలి, వేరే మార్గం లేదు. ఓకే అండి. మహబూబ్ నగర్ నుంచి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి చారి గారు. నమస్తే సార్, నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అయితే మీరు లోక్సత్తా పార్టీ అంటే అసలు గ్రామాల్లో ఎవరికి పెద్దగా టీడీపీ కాంగ్రెస్ వచ్చినంత ప్రభావం మీ పార్టీ చూపలేకపోతుంది ఒకటి. తర్వాత మీ పార్టీలో మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా ఒక జేపీ గారి తప్ప మిగతా ఏ నాయకుల పేరు కూడా వినవట్లేదు. అంటే వన్ మ్యాన్ షో జరుగుతుంది. అంటే దీని గురించి అంటే మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ, ఎందుకంటే ఒక పార్టీలో మిగతా నాయకులు కూడా అవసరం. జిల్లా వ్యాప్తంగా కేవలం మీ పేరు తప్ప ఎవరి పేరు వినవట్లేదు. దీని గురించి మీరేమంటారు? ఈ రెండో ప్రశ్న సమాధానం ప్రధానంగా మీడియా చెప్పాలి. లోక్సత్తా పార్టీలో ఏ సాంప్రదాయ పార్టీకి తీసిపోయినటువంటి, ధీటైనటువంటి, వాళ్ళ స్థాయికి మించినటువంటి అద్భుతమైన నాయకత్వం ఉంది. కానీ మన దేశంలో ఈ చర్చల ప్రమాణాలు చాలా తక్కువ ఉండటం చేత, అంశాల ప్రాధాన్యత లేకపోవడం చేత, పర్సనాలిటీస్ మీద దృష్టి ఎక్కువ ఉండటం చేత ఎంతసేపటికి జేపీఓ మరొకరు నాంతారు. ఈవేళ ఉదాహరణకి రాష్ట్రంలో పార్టీ రోజువారీ నిర్వహణ బాధ్యతల్ని నేను డివిఎస్ వర్మ గారికి అప్పగించాను. నేను రోజువారీ పట్టించుకోవడం కూడా ఇక నాకు సాధ్యం కాదు, జాతీయ స్థాయిలో చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పిన ఉద్దేశంతో. అలాగే లోక్సత్తా పార్టీలో విజయేందర్ రెడ్డి కావచ్చు, కటారి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే రాజారెడ్డి కావచ్చు, లక్ష్మణ్ బాలాజీ కావచ్చు, గౌతు ఝాన్సీ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, చాలా సమర్థులు ఉన్నారు. కానీ మేమేంటంటే వ్యక్తిగతమైన పర్సనాలిటీ దీనిలో కాకుండా అంశాల మీద వెళ్తుంటాం. జేపీ అనే దానికి ఎందుకు బహుశా కొంత ఎక్కువ ప్రచారం ఉందని చెప్పంటే, చాలా కాలంగా ఒక వినూత్నమైన రీతిలో ఈ దేశంలో కొత్త భాషని రాజకీయంలో సృష్టించే ప్రయత్నం చేసి, కొత్త భావాలను సృష్టించి, దాన్ని ఆచరణ సాధ్యమైన రీతిలో చట్టాలు, రాజ్యాంగం కొన్ని సందర్భాల్లో మార్చడం కోసం పోరాటం చేసినటువంటి ఆ అనుభవం ఉంది. కాబట్టి కొంతమంది మీద కొంతకాలం నడుస్తుంది. కొత్త భావజాలం, కొత్త రకమైన తీరు వచ్చినప్పుడు కొంతమంది మీద నడుస్తుంది. కానీ ఇది ఏ ఒక్కరి సొంతం కాదు. ఇది ఈ సమాజం ఇంతకుముందు టీడీపీ వాళ్ళు కలిసి వస్తామని చెప్పంటే నేనేమన్నాను, ఇది ఎవరి సొంతం కాదు, వారు కలిసి వస్తుంటే అంతకంటే సంతోషం కోట్లేదని చెప్పాను. కాబట్టి కొంతకాలం నడుస్తుంది తప్ప లోక్సత్తా పార్టీలో ఉన్నంత స్పేస్ నాయకత్వం అనే దానికి ఎక్కడా లేదు డెమోక్రటైజేషన్కి. కానీ నాయకత్వం ఒక్క రోజులో 1 గంటలో పుట్టుకురాదు. మిగతా పార్టీల్లో ఫలానావాడు కొడుకు కాబట్టి, చేతిలో 1000 కోట్ల రూపాయలు డబ్బులున్నాయి కాబట్టి వాడికి పదవి ఇచ్చేసాం వాడు నాయకుడు అవుతాడు. లోక్సత్తా లాంటి దానిలో నిజమైనటువంటి జాతీయ పోరాటం ఉదాహరణకి ఒక తరం నుంచి తర్వాత తరం నాయకత్వం రావాలంటే 10-15 ఏళ్ళు తేడా ఉంది. క్రమక్రమంగా పెంచితే నాయకత్వం వచ్చింది. మనం అనుకుంటున్నాం అద్భుతంగా రేపొద్దున వచ్చేస్తుందని చెప్పి అనుకుంటున్నాం. లేక మనుషుల్ని ఏ కారణంగా లేకుండా, నాయకత్వ లక్షణాలు లేకుండా, డబ్బులున్నాయనో వారసత్వం ఉందనో మరో కారణంగానే మనం గొప్ప నాయకులు అనుకుంటున్నాం. అలాంటి సమాజంలో ఉన్నాం కాబట్టి నాయకత్వం కనిపించట్లా, నాయకత్వం ఉన్నది. ఇక రెండోది, ప్రభావం ఎందుకు కనిపించట్లేదు అని చెప్పంటే, ఈ మధ్య ఒక ఆయన నాకు చెప్పాడు, మన రాష్ట్రంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మన ఎన్నికల్లో ఆయన పోటీ చేశాడు ఒక పార్టీ తరఫున. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పాడు ఆయన నాకు చాలా గ్రాఫిక్గా చెప్పాడు. రోజుకి 1 కోటి రూపాయలు అయిపోయింది సార్, నిద్రలేస్తే 1 కోటి రూపాయలు రోజుకి. చివరికి నగ్గలేదు నేను.
నా పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఈ సోకాళ్ళు ప్రభావం ఉందనుకున్న పార్టీలు ఉన్నాయో మనం అంతా బూటకం ఆడుతున్నాం. మన పార్టీలో పాడులో ఒక బ్రాండ్ ఉంది, పార్టీ పేరుంది. పార్టీ దగ్గర విపరీతంగా వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టే మనుషులు